హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మన ప్రీవియస్ ట్యూటోరియల్లో ఈ రెక్టాంగులర్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ దాని గురించి తెలుసుకున్నాము. సో యాజ్ యూజువల్గా నేను ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఓపెన్ చేసుకున్నాను. రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ఆప్షన్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ చేంజ్ అయింది. ఇక్కడ రేడియస్ అనేది మాత్రం ఒకటి యాడ్ అయింది. సో ఈ రేడియస్ అనేది ఏంటంటే మనం ఒక సర్కిల్ ఒక బాక్స్ గీసినప్పుడు ఈ కర్వ్ గీసినప్పుడు ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి ఒక రౌండ్ కర్వ్డ్ ఒక రౌండ్ షేప్ ఈక్వల్గా వచ్చింది కదా. సో దానికోసం మనం ఈ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా సో 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఆ రౌండ్ అనేది ఎంత ఉండాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ 0.05 అని చెప్పి ఎంటర్ అని పెట్టాను. సో నేను దీన్ని హైడ్ చేసి నేను ఇంకొకటి డ్రా చేశాను. సో ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షేప్కి చాలా వేరియేషన్ ఉంది. సో ఈ రేడియస్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. సో మిగిలినవన్నీ కూడా ఏంటంటే యాస్టీస్గా మనం రౌండ్ రెక్టాంగిల్ టూల్లో యూజ్ చేసుకున్నట్టుగానే ఈ సేమ్ ఆప్షన్స్ ఇవన్నీ సేమ్ యూజ్ అవుతాయి. సో ఇవి కూడా అంతే, ఇవి యాడ్ కానీ మైనస్ కానీ. సో నేను దీన్ని ఒకసారి చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను యాడ్ చేస్తాను. సో ఇది 0.5 రేడియస్ ఉంది కాబట్టి అలాగే ఉంది. సో నేను దీన్ని 10 పిక్సెల్స్కి మార్చుకుంటున్నాను. నెక్స్ట్ సబ్ట్రాక్ట్, నేను దీనిలోంచి దీన్ని తీసేస్తున్నాను. సో ఈక్వల్గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈక్వల్గా ఇది అవుతుంది. సో నేను మళ్ళీ ఓకే ఇంతవరకు ఎలివేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఇంతవరకు కావాలనుకుంటే ఇందులో మొత్తం పోతుంది, అది మాత్రమే ఉంటుంది, ఇంటర్సెక్ట్ అంటారు. సో నెక్స్ట్ 4th వచ్చేసి ఎక్స్క్లూడ్. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసాను అంతవరకు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటే అది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ని కానీ యూజ్ చేస్తాము. సో ఈ ట్యూటోరియల్లో మనం ప్రీవియస్ ట్యూటోరియల్ యూజ్ చేసినట్టే మిగతా వాటిని కూడా యూజ్ చేస్తాము. సో మిగిలిన వాటి గురించి నెక్స్ట్ ట్యూటోరియల్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను సూచనలను అలాగే మీ సలహాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా warthitutorials@gmail.com అనే మెయిల్ ఐడికి సెండ్ చేయగలరు. థ్యాంక్ యూ.